నువ్వు మా వంశీవి కావట కదా బాబు. నాన్నమ్మ వద్దు, నువ్వేం మాట్లాడద్దు. నువ్వు వంశీవి కావు. వంశీ నీ అంత తెలివైన వాడు కాడు. వాడికి నీకు తెలిసిన ఉపాయాలు తెలియవు. నువ్వెవరివో తెలియని నీపై నేను చాలా వాత్సల్యాన్ని నష్టపోయాను, చాలా మమతని దండగ చేసుకున్నాను, చాలా నమ్మకాన్ని వృధాగా ఖర్చు పెట్టేశాను. కానీ కానీ దీనికి అంతటికీ కారణం ఒక్కని తెలివితేటలు కాదు బాబు, మా వారికి నా మీద ఉన్న ప్రేమ, మమకారం. వంశీ అంటే నాకన్నా ఆయనకు ప్రాణం. అలాంటి వంశీ పోతే నా కోసం ఎంత నటించారు, ఎంత నరకయాతన అనుభవిస్తూ నన్ను సంతోషంగా ఉంచారు. ఆయన నా దైవం బాబు, నా సర్వస్వం. నా వంశీ నాకు ముద్దే, కానీ ఆయన కన్నానా నాకొద్దు, నాకెవరూ వద్దు. నాకు మా ఆయనే కావాలి. నువ్వు ఏ దుర్బుద్ధితో వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ కొద్ది రోజులు నీకు ప్రేమగా అన్నం పెట్టిన ఈ చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నాను. వెళ్ళిపో, ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపో. నా దేవుని నాకు దక్కించు, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళిపో. అవమానాలతో నిస్సహాయతతో మా వారిని అనుక్షణం చిత్రహింస చేసి చంపే కన్నా ముందు నన్ను చంపే. ఈ కొండ మీద నుంచి కిందకు తోసి నన్ను చంపే, నన్ను చంపే బాబు, చంపే బాబు, చంపే, చంపే బాబు, చంపే. నేను మీ వంశీని కాను. నిజమే. అయితే ఎవరిని నేనెవరో నాకే తెలియని ఈ అవస్థకి కారణం ఎవరు? నేను ఎవరినా? నేనెవరో తెలియకుండానే మీ ఊరి పొలిమేరల నుంచి తరివేశారా? నేనెవరో తెలియకుండానే నా బిడ్డను మీ దివాణంలో బందీగా ఉంచారా? చెప్పండి బాబు. బాబు వస్తాను, ఉత్తి ఆవేశపరుడు. నా బిడ్డను నాకు అప్పగించండి, నాతో ఉన్న వెళ్ళిపోతాను. వంశీకృష్ణ పేరుతో ఇక్కడ ఉంటున్న కుర్రాడి పేరు వంశీ మోహన్. మరి నీ పేరు? శకుంతల. శకుంతల పేరు కూడా వినలేదా మీరు? లేదు. నేనే శకుంతల్ని. పెళ్లి కాకముందు మీ అబ్బాయి విక్రమ్ నన్ను ప్రేమించాడు. మీకు తెలియకుండా మీ సిటీ గెస్ట్ హౌస్ లో నన్నుంచాడు. కొంతకాలం అయ్యాక హఠాత్తుగా కనిపించడం మానేశాడు. నేను కంగారు పడుతుండగా ఒకరోజు, నువ్వేనా శకుంతలవి? అవును. ఇక్కడ నీకేం పని? బంగ్లా ఖాళీ చేసి తక్షణం బయటికి పోతా పోవా? మీరెవరు? నిన్ను ఉంచుకున్న ఆయన కట్టుకున్న భార్యని. ఉంచుకోవడం ఏమిటి? జాగ్రత్తగా మాట్లాడండి. అబ్బా, పెళ్లి పెటాకు లేకుండా గర్భవతివై పౌరుషం వెలబడుతున్నావా? చూడు, నేను మాధవయ్య గారి కోడల్ని, విక్రమ్ భార్యని. ఇది విక్రమ్ కట్టిన తాళి. ఈ కడుపులో పెరుగుతున్నది విక్రమ్ బిడ్డ. ఇప్పటికైనా అర్థమైందా నీ పరిస్థితి ఏమిటో? ఇది మా మామ మాధవయ్య గారు నీ పాపానికి ఇచ్చిన డబ్బు. ఈ డబ్బు తీసుకునేటైనా దూరంగా పారిపో, లేదా ఆయనే స్వయంగా వచ్చి నిన్ను బయటికి నడతానన్నారు. ఆయన కుటుంబ గౌరవం కోసం ఏమైనా చేస్తారు. తీసుకెళ్ళు. మిమ్మల్ని స్వయంగా కలిసి ఏమిటి అన్యాయం అని నిలదీయాలనుకున్నాను. గుండె దిటవు చేసుకుని బయలుదేరే లోపునే మీ మనుషులు వచ్చి నన్ను ఇంట్లోంచి బయటికి గంటారు. నా కోసం కాదు, కనీసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతకాలని నిర్ణయించుకుని ఊరొదిలి వెళ్లిపోయాను. ఎన్నో అగచాట్లు పడి అవమానాలు సహించి బిడ్డను కన్నాను, పెంచాను. దొరికిన ఊడిగాలు చేస్తూ చేతనైనంత చదివించాను. నాకు జరిగిన అన్యాయం గురించి కానీ, మీకు సంబంధించిన వివరాల గురించి కానీ నేనెవరితోనూ చెప్పలేదు. కనీసం నా బిడ్డతో కూడా చెప్పలేదు. మా అమ్మ నాతో చెప్పకుండా దాచిన వివరాలు ఒకసారి వాటంతా అవే బయటపడ్డాయి. మీ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే ప్రకటన చూసి దరఖాస్తు పెట్టబోతే మా అమ్మ సుతరాము ఒప్పుకోలేదు. ఈ ఊరి పొలిమేరల్లో కూడా నేను అడుగు పెట్టకూడదని మా అమ్మ ఆంక్ష పెట్టింది. ఎందుకని నిలదీసి అడిగితే నిజం చెప్పింది. మాధవయ్య గారి వల్ల, ఆయన కొడుకు వల్ల మా అమ్మ జీవితం తెగిన గాలిపటమైంది. వాళ్ళని నిలదీసి అడగాలనే పట్నం నుంచి బయలుదేరాను. ఆ రోజే మీ వంశీకృష్ణకి జరిగిన ప్రమాదం నా కళ్ళారా చూశాను. నా సోదరుడు, నా పోలికలే ఉన్నవాడు నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే నా కోసమే బతుకు చాలించి వెళ్ళిపోయాడా అనిపించింది. ఇన్నాళ్ళు తను అనుభవించిన మీ అనురాగం, ఆప్యాయత, మీ మనవడనే గౌరవం నిజానికి ముందు దక్కవలసిన వాణ్ణి నేను. వాటిని నాతో పంచుకోవలసిన తమ్ముడు వంశీకృష్ణ. మాధవయ్య గారి దుర్మార్గం వల్లనే అవన్నీ నేను నష్టపోయాను. ఇప్పుడు వంశీ పోవడంతో అవి అనుభవించే అవకాశం వెతుక్కుంటూ నా కాళ్ళకి తగిలిందనిపించింది. మాధవయ్య గారిని సాధించి తీరాలని వంశీగా మీ ఇంట్లో ప్రవేశించాను.
కానీ నేనేం సుఖపడిపోయాను? నిన్ను చూస్తే గుండె చిరవైపోయేది. నేనే వంశీననుకు నువ్వు చూపిస్తున్న ప్రేమకి సిగ్గుపడిపోయావాణ్ణి. ఇటు నీ ముద్దుల మనవడిగా, అటు మాధవయ్య గారి పగవాడిగా, ఫ్యాక్టరీలో దొంగల మధ్య దొంగగా ఎన్ని ఆటుపోట్లకు గురయ్యానో తెలుసా? ఇదంతా మాధవయ్య గారికి గుణపాఠం చెప్పడానికే. బాబు, క్షమించు నాన్నమ్మా, ఇక ఆయన్ని నేను విడిచిపెట్టను. ఆస్తికి అంతస్తుకి వారసుని కాకపోయినా పంతానికి పట్టింపుకి మాత్రం నేను మాధవయ్య గారి మనవడ్నే. ఆడు కనిపించడేంటి? మా పెన్నిని కారులో ఎక్కించుకెళ్ళాడు. కొంపదీసి కాంప్రమైజ్ అవరు కదా? అలాంటిదేం జరగదులే. ఏదేమైనా ఆ డూప్లికేట్ గాని స్టేజీ ఎక్కక ముందే పేల్చేయడం మంచిది. నువ్వేం కంగారు పడకయ్యా, అంతా ఆయనే చూసుకుంటాడు. డోంట్ వరీ. ఏమిటి ఇంత ఆలస్యం? ఇక్కడ కూర్చోండి. అటెక్కడికి కూర్చోండి, ముందు వేరే గెస్ట్లు అంతా ఉన్నారు కదా, కూర్చోండి. బాగానే కనిపిస్తుంది. నమస్కారం. నమస్కారం బాబు. దండాలు బాబు. నమస్కారం అండి. దండాలు బాబు. నమస్కారం సార్. దండాలండి. అందరికీ నమస్కారం. నా ఏకైక వారసుడు చిరంజీవి వంశీకృష్ణ పుట్టినరోజుకి మీరందరూ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ రోజు నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. చిరంజీవి వంశీకృష్ణ నిజంగా చిరంజీవి కాదు. అతను చనిపోయి 1 సంవత్సరం అయింది. నా మనవడు వంశీకృష్ణ పేరు చెప్పుకొని నా ఇంట్లో ప్రవేశించిన ఇతను వంశీకృష్ణ కాడు, మోహన్ అనే మోసగాడు. ఇతని మోసాన్ని మీ అందరి ముందు బయట పెట్టడానికే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. మిస్టర్ ఎస్ఐ, ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఏమిటండి ఇది? వాడిని ఎందుకు అరెస్ట్ చేయించారు? వాడు మన మనవడేనండి. అబ్బాయికి శకుంతలకి పుట్టిన భరతుడు మనవాడే, మనవడే. నాకంతా తెలుసు మాధవి. వాడి ప్రాణాలు కాపాడడం కోసమే వాడిని భద్రంగా పోలీసులకు అప్పగించాను. నువ్వేం కంగారు పడకు. హలో, నేనే. ఏమిటి? మోహన్ జైలు నుంచి తప్పించి పారిపోయాడా? ఈ బాబాయ్ అమ్మ నాయన, వాడు అప్పుడే చెప్పాడు మన ఇద్దరిని వేసేస్తే 100 పూర్తవుతాయని. మనం వేసిన ప్లాన్ తెలిసిపోయి వాడు మనల్ని వేసేయడానికి వస్తున్నాడేమో. కంగారు పడకండయ్యా. ఆస్తి కాజేయాలన్న వాడి ప్రయత్నాన్ని తిప్పికొట్టి వాడిని పోలీసులకు అప్పచెప్పారు మాధవయ్య గారు. ఆ కసితో వాడిప్పుడు ఆయన్నే లేపేస్తాడు. నీకెలా తెలుసు? లేపేసేది మనమేగా. ఆ, వాడి ప్రయత్నాలు బెడిసికొట్టి వాడు మనమే తిరగబడక ముందే మాధవయ్య గారిని మనమే లేపేద్దాం. ఆ కీర్తి వాడికి దక్కుతుంది, ఆస్తి మనకొస్తుంది. పదండి. కమాన్ కమాన్.
వచ్చేస్తున్నా 100 పూర్తి చేసి వెళ్ళి పదకొండు. ఇన్స్పెక్టర్, అత్యాశకు పోయిన నిరుపేదలు వీళ్ళు. లేనివాడి కన్నా తృప్తి లేనివాడే నిజంగా లేనివాడు. వీళ్ళని ఎలా తృప్తిపరచాలో నాకు తెలుసు. అరెస్ట్ చేసి రేపు నాకు అప్పచెప్పండి. తాతయ్య, శత్రువు కూడా అపకారం తలపెట్టిన మిమ్మల్ని మాకు జరిగిన అపకారానికి కారకులు అనుకున్నాం. మమ్మల్ని క్షమించండి. కారణం నేను కూడానేమో బాబు. గర్భవతిగా ఉన్న మీ అమ్మను కోడలు ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టిన రాత్రి అబ్బాయి కోడలు ఘర్షణ పడ్డం విన్నాను. అబ్బాయి ఆవేశంగా బయటికి వెళ్ళిపోవడం చూశాను. ఈలోగా కోడలికి ప్రసవం రావడం, మరణంతో నేను మా వాడి సంగతే పట్టించుకోలేకపోయాను. తెల్లవారేసరికి మీ నాన్న శవం గోదావరి ఒడ్డున తేలింది. నేను కాస్త ముందుగా జాగ్రత్త పడి ఉంటే మీకు అపకారం జరిగేది కాదు, నాకు మనస్తాపం ఉండేది కాదు. మీరెలాంటి వారో తెలియక నేను తొందరపడి మాట్లాడాను. ఇప్పుడు నిజం తెలిసింది. ఇక మాకు సెలవు ఇప్పించండి. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం నీకేంటమ్మా? ఎంతకాలం మీరు పడ్డ కష్టాలు చాలవా? నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఈ ఇంటి కోడలు నువ్వు. మాధవి గారి మనోడు వీడు. ఒరే నాయనా వంశీ, ఈ నానమ్మను వదిలేసి వెళ్ళిపోతావురా? గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తెనంట, గోగుల్ని గాచెనంట కృష్ణమూర్తి. గోపెమ్మ వెన్నగాచి రాధమ్మ వన్నె దోచి తారంగమాడెనంట కృష్ణమూర్తి. పుట్టిందేమో చెరసాల, పట్టిందేమో రసలీల. పుట్టిందేమో చెరసాల, పట్టిందేమో రసలీల. ఓ కన్న లేదయ్య నీ కన్న మాకు వెలుగే. గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తెనంట, గోవుల్ని